ఓం గంగ్ గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో వైశాఖ మాసంలో అనగా మే నెలలో మే 16వ తేదీ అనగా శుక్రవారం రోజున సంకటహర చతుర్థి వ్రతం అయితే జరుపుకుంటామండి. ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, అసలు ఈరోజు చంద్రోదయ సమయం ఏంటి, ఇంకా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. మీరు ఎవరైనా సరే తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే డబ్బు సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, ఇంకేమైనా తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంకా ఆ సమస్య తీరదు అనిపించినప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తిథి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీరు 3 నెలలు కానీ 5 నెలలు కానీ లేదా 9 నెలలు కానీ ఒక సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు ఫలితం అనేది ఉంటుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నా అండి. మనం అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం తెలుసుకునే ముందుగా ఈ చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో మీకు ఇప్పుడే తెలియజేస్తా అండి. ముందుగా చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మే 16వ తేదీ అనగా శుక్రవారం రోజున తెల్లవారుజామున 4:03 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం మే 17వ తేదీ అనగా శనివారం రోజున తెల్లవారుజామున 5:13 వరకు అయితే మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. మనకి చంద్రోదయ సమయానికి చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. దీని ప్రకారం మనం శుక్రవారం రోజున మే 16వ తేదీన ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 10:03 కండి. ఈరోజు స్వామివారిని చాణక్య రాజా ఏకదంత గణపతిగా మనం పూజించాలండి. స్వామివారి పీఠం వచ్చి శ్రీచక్ర పీఠము. ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ సంకటహర చతుర్థి రోజున ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే, ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదండి. తలకి నూనె అనేది రాయకూడదు. బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి. తప్పకుండా ఈరోజు పూజ చేసేవారు ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ ముడుపు అనేది 2 విధాలుగా కట్టుకోవచ్చు. మొదటిది ఒక ఎర్రటి లేదా పసుపు జాకెట్ ముక్క తీసుకొని ఆ జాకెట్ ముక్కకు 4 వైపులా గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. వాటిలో 3 గుప్పెల బియ్యం వేసుకొని 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, కానుకగా 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ 101 రూపాయి కానీ ఇలా డబ్బులు పెట్టుకొని ఆ ముడుపుని మీ కోరిక చెప్పుకుంటా ఆ ముడుపునైతే కట్టుకోవాలండి. ఆ స్వామివారిని తలుచుకుంటాం. ఇలా మనం కొంతమంది ఏంటంటే మనం ఉదయం పూజ చేసుకొని పూజలో ఈ ముడుపునైతే కట్టుకొని పూజలో పెట్టుకోవాలండి. మరలా సాయంత్రం ఏంటంటే ఆ ముడుపు విప్పి దాంట్లో బియ్యాన్ని ఏంటంటే స్వామివారికి ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టాలి సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు. కొంతమంది ఏంటంటే మనం ఎన్ని నెలలు సంకల్పం తీసుకుంటామో అన్ని నెలలు ఆ ముడుపునైతే అలాగే ఉంచుతారండి. కానీ దాంట్లో ఉన్న బియ్యం అయితే పాడైపోతాయి కదండి. ఇలా నెల ముడుపు కట్టుకొని వాటిని తీసి స్వామివారికి బియ్యం చేసుకుని నేను ఇలా మొదటి పద్ధతిలో అయితే ఈ పూజ అయితే చేసుకుంటానండి. ఎప్పుడు పూజా మందిరంలో అయినా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు అండి. ముందుగా మనం గణపతికి ఉదయం వేళల్లో పూజ అనేది చేసుకొని ముడుపు అనేది కట్టుకోవాలి. ఉదయం సింపుల్గా పూజ అనేది చేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రోదయం వరకు ఉపవాసం అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలండి. ఉపవాసం ఉండలేము అనుకునేవారు పాలు పండ్లు తీసుకుంటూ ఉండొచ్చండి. ఉపవాస నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉండి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటాము. మనసులో ఆ స్వామి మీద మనసు ధ్యానం అంతా ఆ స్వామి మీదే ఉంటుంది అని ఈ ఉపవాస నియమాలు అనేది పెట్టారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ముడుపు ఓపెన్ చేసి అందులోని బియ్యంతో నైవేద్యంగా బెల్లపన్నం కానీ ఉండ్రాళ్ళు కానీ ఏదైనా ప్రసాదం అయితే చేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని సాయంత్రం షోడోపచార పూజ అయితే చేసుకోవాలండి. సాయంత్రం మనం 2 గణపతులకైతే పూజ చేసుకోవాలండి. ముందుగా మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనని పసుపుతో గణపతిని అయితే చేసుకొని, లేదా మీ దగ్గర విగ్రహం ఉన్నా పెట్టుకొని విగ్రహానికి కానీ లేదా
రెండు గణపతి ఫోటోలు ఉంటే ఆ రెండు గణపతుల ఫోటోలైనా పెట్టుకొని ముందుగా ఆదిదేవుడిగా పూజ చేసుకోవాలండి. ఇలా ముందుగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత సంకటహర గణపతికి పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గణపతికి ఫోటోనేమో సంకటహర గణపతిగా షోడోపచార పూజ అయితే చేసుకుంటున్నా అండి. పసుపుతో చేసుకున్న గణపతికి ఏమో ఆదిదేవుడిగా పూజ అయితే చేసుకున్నా అండి. పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా మంగళహారతి ఇచ్చి ముందుగా కొంచెం అక్షింతలు చేతిలో పట్టుకొని సంకటహార చతుర్థి వ్రతకథనైతే చదువుకోవాలండి. వ్రతకథ చదవడం రాకపోతే వినడమైనా చేయండి. మీరు ఓం గణపతే నమః అని నామస్మరణ చేసుకుంటా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోండి. ఈ పూజ అంతా అయిన తర్వాత చంద్రోదయం వరకు మనం వెయిట్ చేసి చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించాలండి. ఉపవాస విరమణ అనేది చేయాలి. తర్వాత ఒకవేళ చంద్రుడిని కనిపించేంత వరకు ఉండలేము అనుకునే వాళ్ళు మనం సాయంత్రం 6:30 తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఆ నక్షత్రం చూస్తూ అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. లేదా పరమశివుని ఫోటోలో శివయ్య తల మీద చంద్రుడు ఉంటాడు కదండి, ఆ చంద్రుడిని చూస్తూ కూడా మనం అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా ఆదిదేవుడైన గణపతికి పూజ అయితే చేసుకున్నాండి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాను. నేను ఇక్కడ నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించానండి. తర్వాత సంకటహర గణపతికి షోడోపచారాలతో పూజ అయితే చేసుకోవాలండి. మనం ఇక్కడ స్వామివారికి గరిక ఉంటే ఆ గరికతో అయినా పూజ చేసుకోవచ్చు, లేదా పూలున్న పూలతో అయినా మనం పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఇలా పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర మనం ముడుపులో ఉన్న బియ్యంతో నైవేద్యం అయితే చేసి ప్రసాదంగా పెట్టాలండి. నేను ఇక్కడ బెల్లపన్నం అయితే చేసి పెట్టుకున్నాను, లేదా మీరు ఉండ్రాలైనా చేసి పెట్టవచ్చండి. మీరు బియ్యంతో ఏదైనా ప్రసాదం చేసి ఆ స్వామివారి దగ్గర మనం నివేదించవచ్చండి. నేను ఈ విధంగా సాయంత్రం వేళల్లో పూజ అయితే చేసుకున్నాను. తర్వాత చంద్రదర్శనం తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించాలండి. ఈ అర్ఘ్యం మీరు చంద్రదర్శనం దాకా ఉండలేము అనుకునే వాళ్ళు 6:30 పూజ చేసుకున్న తర్వాత నక్షత్రం దర్శనం చేసుకొని అప్పుడైనా మనం స్వామివారికి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. లేదా మీరు శివునికి చంద్రుడు ఉంటాడు కదా శివుడి తలపైన, ఆ చంద్రుడిని చూస్తే అయినా మనం చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పించవచ్చు. ఈ అర్ఘ్యం సమర్పించడానికి మనం ఒక రాగి చెంబు అయితే తీసుకోవాలండి. దాంట్లో కొన్ని నీళ్లు పూలు అక్షింతలు అనేది వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ కిందకు పెట్టి మనం ఏళ్ల మధ్యలో ఆ నీటిని కిందికి వదులుతాం. ఓం చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ 3 సార్లు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఇలా అంతా అయిన తర్వాత గణపతి దగ్గరికి వచ్చి టెంకాయ సమర్పించి తర్వాత హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనం ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతాన్ని అనేది ఆచరించాలి. ఈ అర్ఘ్యం అనేది మనం డైరెక్ట్ మనం కింద నేల మీదైనా అనవచ్చండి, లేదా ఒక ప్లేట్లో ఆ నీటిని వదులుతా ఆ నీటిని తర్వాత చెట్టులైనా ఆ నీటిని పోయొచ్చండి. మనం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అర్ఘ్యం అనేది సమర్పించాలి. ఈ రోజున మనం ఈ విధంగా మన సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఓకే అండి, మీకు ఈ సంకటహర చతుర్థి వ్రతానికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఇంకా ఎవరికైనా చంద్రోదయ సమయాలు కావాలంటే అది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మాకు కొంతమందికి ఏంటంటే ఈ ముడుపు లేకుండా సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు అని చాలామందికి సందేహం ఉందండి. ఆచరించవచ్చండి, కానీ ఆ ముడుపు రూపంలో స్వామివారికి మన కోరిక అనేది చెప్పుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ముడుపు అనేది కట్టుకొని పూజ చేసుకుంటే మంచిదండి. లేదా ఉపవాసం ఖచ్చితంగా పాటించాలా అంటే మీకు ఓపిక ఉంటే పాటించండి. ఈ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఇంకా లేదు మేము ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటే అయినా ఉపవాసం అయితే మనం నిర్వహించవచ్చండి.